నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే, ఒక ఆయన ఉంటాడు. ఆయనకి దేవుడంటే చాలా ఇష్టం. దేవుని పైన భక్తి ఎక్కువ. ఏదన్నా కష్టమొస్తే గూడా నన్ను దేవుడే వచ్చి కాపాడుతాడని జెప్పి అంటాడనమాట. అయితే ఒకసారి ఏమైతది వాళ్ళ ఊర్లో వరదొస్తది. వరదొచ్చినప్పుడు చాలా నీళ్లుంటాయి. ఊరంతా నీళ్ళతో నిండిపోతది. అందరేమో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి సహాయక చర్యలు రాంగానే అందరూ ఎళ్ళిపోతుండ్రనమాట. అంటే పడవలొస్తాయి. వచ్చి ఎక్కించుకొనెళ్తాయి ఇళ్ళల్లకెళ్ళి. అయితే అప్పుడు ఒక పడవొస్తది నీ దగ్గరికి. వచ్చి "రా, రా ఎక్కు నీళ్ళెక్కువైపోతున్నాయి. మళ్ళీ నీకు ఇబ్బందయితే చనిపోతావు. కష్టమైతదంటే" లే నన్ను దేవుడొచ్చి కాపాడుతాడు" అని జెప్పి అంటాడు. పోడు. తర్వాత కొద్దిసేపయినంక ఒకాయన తాడేసుకొని హెలికాప్టర్ సర్వీసొస్తది. ఒకాయన తాడేసుకొని కిందికి దిగుతాడు. దిగి "రా నేను ఎక్కించుకపోతా వరదలొస్తున్నాయి గదా! మళ్ళీ నీ ప్రాణాలకి అపాయమొస్తది. నువ్వు వచ్చేసేయి నేను తీసుకెళ్ళిపోతా" అంటే, లేదు దేవుడొస్తాడు. దేవుడొచ్చి నన్ను కాపాడుతాడు" అని జెప్పి అంటాడనమాట. అట్లా ఎన్ని సార్లు వచ్చి ఎవరైనా కాపాడదామన్నా ఆయన ఎళ్ళడు. దేవుడే వచ్చి నన్ను కాపాడుతాడని జెప్పి అంటాడు. ఇంగా ఎవరితోని ఎళ్ళకపోయేసరికి నీళ్ళెక్కువైపోయి వరదొచ్చేసి ఆయన చనిపోతాడు. చనిపోయినంక పైన దేవుని దగ్గరికెళ్తాడు. దేవుని దగ్గరికెళ్ళినప్పుడు దేవుడా నేనింత మొక్కిన నిన్ను, ఇంత నమ్మిన నిన్ను, నన్నెందుకు అంటే నా ప్రాణాలెందుకు తీసేసుకున్నావు? నువ్వొచ్చి కాపాడుతావని ఎంతో ఎదురు జూషినా, నన్ను ఎందుకు కాపాడలేదని అంటాడు. అంటే అన్ని రకాలుగా నిన్ను కాపాడడానికి నేను ప్రయత్నించినా, ఒక పడవని పంపించినా, ఒక మనిషిని పంపించినా, అయన్నీ జేస్తే గూడా నువ్వు రాలేదు. నేను స్వయంగా రాలేను. అందుకని నా రూపంలో నేనొక సహాయక చర్య చేసే వాళ్ళ లెక్క ఏదో రకంగా నిన్ను కాపాడదామనే వచ్చినా, నీకది అర్థం గాలేదు. అందుకే ఇంక నువ్వు నీకు అర్థం గాకపోతే నేనేం చేయలేను గదా! అందుకే నువ్వు నా దగ్గరకొచ్చినావు. ఎప్పుడైనా నేను స్వయంగా వచ్చి చేసేడానికి లేదు. ఎవరి రూపంలోనైనా నేనొచ్చి నిన్ను కాపాడతా. అది అర్థం జేసుకొని నువ్వు ప్రవర్తించుంటే నువ్వు బాగానే ఉండేవాడివి అని చెప్తాడనమాట ఆ దేవుడు. అయ్యో! నేను తప్పు జేషినా, నువ్వే వస్తావనుకున్నా. సరే నా తప్పుకు అంటే దీంట్లో నీతి ఏందంటే, ఎప్పుడైనా దేవుడు స్వయంగా రాడు. దేవుడిని మొక్కంగానే దేవుడొచ్చేసి నన్ను కాపాడతాడు. నాకన్నిటికి సొల్యూషన్ దేవుడే జూసుకుంటాడు. దేవుని మీదనే నేనేసేస్తా అనేది కాదు. మనం గూడా ఆలోచించాలి. ఏదైనా ప్రాబ్లమొస్తే, దానికేదైనా సహాయమొస్తే, అది మన కోసమే మనకు దేవుడు పంపించిండన్నట్టుగా మనం దాన్ని గమనించి దాన్ని వాడుకోవాలి. ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే దాన్ని వాడుకోవాలి. వాడుకోకుండా నాకు దేవుడే వస్తాడు, దేవుడే అన్నీ జేయాలంటే అదవ్వదు. దేవుడే వస్తున్నాడు. కాకపోతే వేరే రూపంలో వస్తున్నాడు. ఇది దీంట్లో మనం నేర్చుకోవాల్సిన నీతి. థాంక్ యూ అండి.